అక్టోబర్లో తాలిబాన్ల ఘర్షణల కారణంగా పాకిస్తాన్ సరిహద్దులను మూసివేసింది. దీంతో దెబ్బకి తమతో కాళ్లబేరానికి తాలిబాన్లు వస్తారని ఇస్లామాబాద్ ఆశించింది. కానీ పాకిస్తాన్కు భారత్, ఆఫ్ఘనిస్తాన్ దిమ్మ తిరిగే షాక్నిచ్చాయి. పాక్ నువ్వు సరిహద్దులు మూసేస్తే ఎయిర్ కారిడార్ను తెరుస్తామంటూ తేల్చి చెప్పాయి. భారత్ నుంచి అఫ్ఘాన్కు కార్గో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇది పాకిస్తాన్కి ఊహించని దెబ్బ. ఏటా తాలిబాన్ల ఎగుమతులతో పాకిస్తాన్కు $100 కోట్ల ఆదాయం వచ్చేది. సరిహద్దులను మూసేసి వచ్చే ఆదాయాన్ని పాకిస్తాన్ తన్నేసుకుంది. అయితే అఫ్ఘాన్, భారత్ మధ్య ఏ నగరాలకు కార్గో విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి? కాందహార్ పేరు వింటే భారత్ ఎందుకు ఆందోళన చెందుతుంది? తాలిబాన్లలో భారత్ మార్పు తీసుకురావటం సాధ్యమేనా? లెట్స్ వాచ్. ఆఫ్ఘాన్ బార్డర్లు మూసేసి పాక్ తప్పు చేసిందా? భారత్ ఆఫ్ఘన్ కార్గో ఫైట్లతో ఎవరికి ప్రయోజనం? ఇరాన్తో ఆఫ్ఘన్ ట్రేడ్ ఎందుకు పెరుగుతోంది? తాజాగా ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన 2 వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మళ్లీ మిస్సైళ్లతో దాడి చేసింది. రెండోది, ఆఫ్ఘన్ ఇండియా మధ్య విమానయానానికి సంబంధించిన వార్త. ఈ 2 వార్తలు భారత్తో లింకు ఉన్నవే. పాకిస్తాన్ రోజురోజుకు సమస్యల ఊబిలో కూరుకుపోతోంది. అదే సమయంలో ఇండియా మాత్రం పురోగతితో పాటు ఆశలను రేకెత్తిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్కు కార్గో విమానాలను ప్రారంభించేందుకు ఢిల్లీ ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే 2 రూట్లు క్లియర్ అయ్యాయి. మొదటిది కాబుల్ టు ఢిల్లీ, రెండోది కాబుల్ టు అమృత్సర్. త్వరలో ఈ 2 మార్గాల్లో సేవలు ప్రారంభమవుతాయని భారత్ చెబుతోంది. భారత్ వైపు నుంచి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి క్లియరెన్స్ వస్తే విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈ పరిణామం భారీ ముందడుగుగా చెప్పొచ్చు. ఈ ఎయిర్ కారిడార్ తో ఆఫ్ఘనిస్తాన్, భారత్ వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అది కూడా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా చేయడం అత్యంత కీలకమైన అంశం. ఇవే కాదు, మరిన్ని అంశాలపై ఇప్పుడు ఇరు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. కాందహార్కు సైతం విమానాల రాకపోకలను ప్రారంభించాలని కాబుల్ కోరుతోంది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కాందహార్ అనుకోకుండా ఎంచుకున్న ప్రాంతం కాదు. కాందహార్ అంటే తాలిబాన్లకు అడ్డా. వారికి ప్రధాన స్థావరం కూడా ఆ నగరమే. అంతేకాదు, ఈ నగరంతో భారత్కు భయానకమైన గతం కూడా ఉంది. లో IC-814 విమానం హైజాక్కు కాందహార్తో లింకులు ఉన్నాయి. అప్పట్లో 5 టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. ఈ విమానం కాఠ్మాండు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. హైజాకర్లు ఈ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు మళ్లించారు. అప్పట్లో తాలిబాన్ గడ్డపై మన విమానం 7 రోజులు ఉండిపోయింది. హైజాకింగ్ లో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. సో ఈ సంక్షోభాన్ని ముగించేందుకు 3 ఖైదీలను భారత్ అప్పగించింది. ఆ ఖైదీలు సాధారణమైన వాళ్లు కాదు. మసూద్ అజార్ వంటి అత్యంత క్రూరమైన ఉగ్రవాదులను భారత్ వదిలేసిందే. అప్పటి విదేశాంగ మంత్రి ఈ ఉగ్రవాదులను అప్పగించి భారతీయులను వారి చెర నుంచి విడుదల చేయించారు. ఆయన స్వయంగా కాందహార్కు వెళ్లారు. ఈ హైజాకింగ్ భారత విమానయాన రంగంలోనే అత్యంత బాధాకరమైన ఎపిసోడ్లలో ఒకటిగా మిగిలిపోయింది. సో ఇప్పుడు కాందహార్కు భారత విమానాలను నడపడం అంత ఈజీ కాదు. భారత ఏవియేషన్ విధానం మారిపోయి ఉండొచ్చు. కానీ కాందహార్ మాత్రం 1990లో మాదిరిగానే మిగిలిపోయింది. తాలిబాన్ ఉద్యమానికి కాందహార్ దుర్భేద్యమైన కోటగా మారింది. అయినప్పటికీ కాబుల్ మాత్రం కాందహార్కు విమానాలను నడపాలని కోరుతోంది. వారం రోజుల క్రితం తాలిబాన్ వాణిజ్య మంత్రి భారత్లో పర్యటించాడు. భారత్తో మరింత ల్యాండ్, ఎయిర్ కనెక్టివిటీని కల్పించాలని కోరాడు. చాబహార్ ట్రేడ్ రూట్ గురించి కూడా డిస్కస్ చేసినట్టు నూరుద్దీన్ అజీజీ చెప్పాడు. ఇటీవల కాలంలో భారత్లో పర్యటించిన 2వ తాలిబాన్ మంత్రి నూరుద్దీన్ అజీజీ అక్టోబర్లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించాడు. అప్పుడు సైతం భారత్తో మరింత కనెక్టివిటీ కావాలని కోరాడు. అందుకు అసలైన కారణం పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలు 2600 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటున్నాయి. పైగా ఆఫ్ఘనిస్తాన్ భూపరివేష్టిత దేశం. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్కు సముద్ర మార్గం లేదు. ఫలితంగా చాలా వరకు తమ ఎగుమతులను పాకిస్తాన్ మీదుగా ఎగుమతి చేస్తోంది. 2023లో పాకిస్తాన్, ఆఫ్ఘన్ మధ్య వాణిజ్యం $180 కోట్ల చేరుకుంది. అయితే 2025లో ఆ వాణిజ్యం $100 కోట్ల పడిపోయింది. దీనికి కారణమేంటో తెలుసా? 2 దేశాల మధ్య మిలిటరీ టెన్షన్లు నెలకొనడమే కారణం. టీటీపీకి కాబుల్ రక్షణ కల్పిస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. టీటీపీ అంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే పాకిస్తానీ తాలిబాన్ అని కూడా అంటారు.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇస్లామిక్ ఎమిరేట్ రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా టీటీపీ పనిచేస్తోంది. టీటీపీకి కాబూల్ నుంచి మద్దతు లభిస్తోందని పాకిస్తాన్ చెబుతోంది. కానీ కాబూల్ మాత్రం తమకు సంబంధం లేదంటోంది. టీటీపీ కారణంగా ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. వారం క్రితం పెషావర్లో పారామిలిటరీ ఆఫీస్పై టీటీపీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పెషావర్లో దాడికి ప్రతీకారంగా తూర్పు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోయారు. అందులో 9 మంది చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తోంది. తమ వస్తువులను విక్రయించేందుకు కొత్త మార్కెట్ల కోసం తాలిబన్లు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఓ సమస్య ఉంది. పాకిస్తాన్ కు ఎగుమతి చేసిన వాటిలో 70% పాడైపోయాయి. తాలిబన్లు అంజూర పండ్లు, పిస్తా పప్పులు, ద్రాక్ష, దానిమ్మ వంటివి ఎక్కువగా ఎగుమతి చేస్తారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకునే వసతులు తాలిబన్లకు లేవు. అందుకే సాగు తర్వాత పంట చేతికి వచ్చిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తాలిబన్లు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడే భారత్ ఎంట్రీ ఇస్తోంది. భారత్తో ఎయిర్ కారిడార్ మొదలైతే కాబూల్ సమస్యకు పరిష్కారం లభించినట్టే. నిజానికి ఇది ఒక సిద్ధాంతం మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పాకిస్తాన్ గగనతలం మీదుగా భారతీయ విమానాలు ప్రయాణించడం లేదు. అయితే మన విమానాలు ఆఫ్ఘనిస్తాన్ కు ఎలా వెళ్తాయి? ఆఫ్ఘన్ కు మన విమానాలు ఇరాన్, అరేబియన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ప్లస్ ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఆఫ్ఘన్ సరుకుల దిగుమతికి మరొక ఆప్షన్ సముద్ర మార్గం. ఇప్పుడున్న మార్గాల్లో ఇదొక్కటే ఆచరణాత్మకమైనది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు కూడా 900 కిలోమీటర్లకు పైగా పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. సాంకేతికంగా ఇరాన్ మీదుగా కాబూల్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు. నిజానికి ఇప్పటికే ఈ మార్గంలో ఎగుమతులు మొదలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇరాన్, ఆఫ్ఘన్ మధ్య వాణిజ్యం 60 నుంచి 70% పెరిగింది. అది కూడా పాకిస్తాన్ తమ సరిహద్దులను మూసివేయడంతో ఇరాన్ వైపు కాబూల్ మొగ్గు చూపింది. ఇందులో భారత్ పాత్ర అత్యంత కీలకమైంది. ఇరాన్ చాబహార్ పోర్ట్ లో ఓ టెర్మినల్ ను భారత్ నిర్వహిస్తోంది. సో చాబహార్ పోర్ట్ తో ఆఫ్ఘన్, భారత్ కు ప్రయోజనాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కు సముద్ర మార్గం లభిస్తోంది. భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తో పాటు సెంట్రల్ ఆసియాకు వెళ్లేందుకు చాబహార్ పోర్ట్ ఎంతో కీలకంగా మారింది. స్పష్టంగా ఈ సమీకరణాల్లో భారత్ కు బేరమాడే శక్తి లభిస్తోంది. ప్రస్తుతం కాబూల్ పాలకులు భారత్ తో అనుకూలంగా ఉండొచ్చు. కానీ సొంత ప్రజలకు మాత్రం తాలిబన్లు అనుకూలంగా లేరు. ఆఫ్ఘన్ మహిళలను అసలు మనుషులుగా కూడా తాలిబన్లు చూడడం లేదు. ఇప్పటికే మహిళలు సామాజికంగా దూరమయ్యారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లనీయడం లేదు. మహిళలను ఉద్యోగాలకు దూరం చేశారు. ఒక రకంగా మహిళలు 4 గోడల మధ్య నలుగుతున్నారు. అలాంటి తాలిబన్లతో భారత్ సంబంధాలను కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడిప్పుడే తాలిబన్లు కూడా ప్రపంచంతో సంబంధాల కోసం ఆరాటపడుతున్నారు. అందుకు భారత్ చక్కటి అవకాశం. దీనికి తోడు చాబహార్ పోర్టు భారత్ కు తాలిబన్లపై మంచి పరపతి లభిస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి భారత్ తన పరపతిని ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం.